హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఈరోజు బియ్యం పిండితో 10 నిమిషాలలో కరకరలాడే స్నాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ స్నాక్ ఒక్కసారి ప్రిపేర్ చేస్తే చాలండి, ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. ఒక ప్యాన్లో 1 కప్ వాటర్ వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరుగుతున్న టైంలో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ కారం. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనట్టయితే 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ నువ్వులు, సన్నగా చాప్ చేసిన కరేపాకు, కొత్తిమీర కూడా వేసి అందులోనే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. నీళ్లు బాగా మరిగేంత వరకు వదిలేయాలి. ఇలా నీళ్లు బాగా మరిగే టైంలో 1 కప్ పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. మేము ఏ కప్తో అయితే నీళ్లు తీసుకుంటామో అదే కప్తో పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ మొత్తం పిండిని వేసుకోవాలి. ఇలా కొంచెం ప్రెషర్ ఇస్తూ పిండిని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత పిండి కొంచెం చల్లారి ఉంటుందండి. ఈక్వల్ క్వాంటిటీలో పిండి అండ్ వాటర్ తీసుకుంటే ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇలానే ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అరచేయితో కనుక పిండిని కలుపుకుంటే ఈ స్నాక్స్ చాలా గుల్లగా అండ్ టేస్టీగా వస్తాయండి. ఇలా అరచేయితో పిండిని బాగా కలుపుకొని ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఫ్లోర్ మీద కొంచెం పొడి పిండిని జల్లుకొని చపాతీ రోలర్కి కూడా ఇలా కొంచెం పొడి పిండిని రుద్దుకోవాలి. ఈ పిండిని చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ సన్నగా అలాని మరీ లావుగా కాకుండా ఈ విధంగా చపాతీలాగా రుద్దుకోవాలి. కట్టర్తో అయినా నైఫ్తో అయినా ఇలా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని రెడీ చేసుకోవాలి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యే లోపల ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న పిండిని కూడా స్లోగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. చూసారా, లైట్గా పొంగుతున్నాయి. ఇలా నూనె మీద నురగ తగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా పప్పు డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ చాలా ఫ్రెష్గా కరకరలాడుతూ ఉంటాయండి. పిల్లలు ఇంటికి రాగానే అమ్మ స్నాక్ అని అడిగినప్పుడు ఇలా నిమిషాలలో ఇలా స్నాక్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా చాలా రిలాక్స్ అవ్వచ్చు.